ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క ఏకైక ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా సేవిస్తుంటారు. ఎంతో పుణ్యఫలంగా కూడా లడ్డూను తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇప్పటి నుంచే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆచారం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా ప్రజలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకునేటటువంటి లడ్డూలో జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వు నుంచి తీసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ వాడుతున్నారు. ఆ ఆయిల్ వాడి లడ్డూలు తయారు చేస్తున్నారు అంటూ కూడా వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో, ఈ విమర్శలు చేసిన వారు ఎవరో ఆషామాషి వ్యక్తులు కాదు, చిన్న చితక వాళ్ళు కూడా కాదు. స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 4వ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆయనే కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశాను, చాలా తీవ్రంగా బాధపడ్డాను. కానీ ప్రస్తుతం స్వచ్ఛమైనటువంటి నెయ్యితో మాత్రమే లడ్డూలు తయారు చేస్తున్నాం అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇది ఒకంత హిందువులకు మేలు జరిగేటటువంటి అంశమే అయినప్పటికీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమల లడ్డూకు సంబంధించి, తిరుమల లడ్డూలో కలిపినటువంటి జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వుకు సంబంధించిన ఆయిల్ ద్వారా లడ్డూలు తయారు చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా జుగుత్సాకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమలలో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి అంటూ కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అవి రాజకీయపరమైన ఆరోపణలు లేకపోతే మరో రకంగా ఉద్దేశించిన ఆరోపణలు అంటూ కూడా అవి సమర్థించుకున్నప్పటికీ కూడా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకునేటటువంటి లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూ యొక్క ఉనికిని ప్రశ్నించే విధంగా వారు తయారు చేసినటువంటి లడ్డూ ఆ విధంగా ఉంది అంటూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన వ్యాఖ్యలు చేశారంటే కూడా చాలా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే గనక జరిగితే, నిజంగా లడ్డూల్లో గనక కల్తీలే జరిగి కళేబరాలకు సంబంధించినటువంటి ఆయిల్ని కనుక వాడినట్లయితే కనుక దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా కానీ ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా తిరుమల లడ్డూని